చదువుతాం చూడండి. కీర్తనల గ్రంథములో ఒక మాట కనబడుతుంది. కీర్తనల గ్రంథము చదువుదాం చూడండి. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయం చదువుదాం చూడండి. కీర్తనలు 118వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం చూడండి. కీర్తన గ్రంథము 118వ అధ్యాయము 6వ వచనం మనం చూస్తున్నట్లయితే, యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు భయం లేని పరిస్థితి అన్నది ఉంటుందా? ప్రతి సమయంలోనూ భయమే. మనిషికి ఏదో ఒక భయం అనేది ఉంటారు. చీకటి అంటే భయం, కొంతమందికి రోగం అంటే భయం, కొంతమందికి వాహనాలంటే భయం, కొంతమందికి పరిస్థితులు బట్టి మనుషులు అనేక రకాల భయాలనేవి కనపడుతుంది. కానీ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎప్పుడు భయపడతామో మనం అప్పుడు బలహీనమైపోతాం. మనం భయపడినప్పుడు ఏమైపోతామో బలహీనమైపోతాం. ఏదైతే మనల్ని భయపడుతుందో అది మనల్ని ఏం చేస్తుందంటే కృంగదీస్తారు. అయితే ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్న మాట ఏంటంటే, యెహోవా మన పక్షాన ఉన్నప్పుడు, దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనము భయపడము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సందర్భాలలో మనుషులు బట్టి మనకి భయం కలగవచ్చు. మనుషులు బట్టి భయం కలుగుతుందా? మనుషులు బట్టి కూడా భయం కలుగుతుంది. అమ్మో, ఈ వ్యక్తి నా పట్ల ఎలా ప్రవర్తిస్తాడో, నన్ను ఏమైనా అంటాడా, లేకపోతే నన్ను ఏమైనా చేస్తాడా అనే భయం కూడా ఉంటుంది. అయితే ఎవరైతే ఆ దేవుడిని ఆశ్రయిస్తారో, దేవుడు నా పక్షంలో ఉన్నాడని నమ్ముతారో, వారి జీవితాలు ఎలా ఉన్నాయంటే ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇందాక చదువుకున్న మాటలో కూడా అదే మనకు కనబడుతుంది. ఏంటంటే దేవుడు మన పక్షంలో ఉంటే మనకు విరోధి అనేవాడే ఉంటాడు. ఎవరు మనకు విరోధి అని మనం ఆలోచన చేస్తే, లోకపరంగా మనుషులు మనకు విరోధులు కాదు, కానీ ఎవరు మన విరోధి అంటే సాతానుగాడు మనకున్న ప్రధానమైన విరోధి. అయితే ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, యేసు ప్రభు వారి శిలువ మరణం ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే సాతానును మన పాదాల క్రింద ఏం చేస్తాడంటే అనగద్రొక్కేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయినప్పటికీ సాతానుగాడు మనల్ని కొన్ని సందర్భాలలో భయపడుతుంటాడు. ఎప్పుడు మనల్ని భయపడుతుంటాడంటే మనకు దేవునికి దూరంగా ఉన్నప్పుడు సాతానుగాడు ఏం చేస్తాడంటే మనకు దగ్గర ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవునికి దగ్గరగా ఉండాలి. దేవునికి మనము దగ్గరగా ఉండాలంటే ఏం చేయాలంటే ఎప్పుడు కూడా మనము ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. దేవునికి స్తోత్రం. మనం ఎక్కువ సమయం దేవునితో గడిపినప్పుడు, ఎక్కువ సమయం దేవునితో సహవాసం చేసినప్పుడు సాతాను మన దగ్గరికి రాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలా మనము కొన్ని విషయాలు బైబిల్ గురించి మనం ఆలోచన చేస్తే ఒక్కొక్క మాట కూడా మనము చదువుదాం చూడండి. కీర్తనల గ్రంథము 56వ అధ్యాయం చదువుదాం చూడండి. 56వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం చూడండి. 56వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూస్తే అక్కడ కూడా ఒక మాట కనబడుతుంది. ఏంటంటే, నేను దేవుని యందు నమ్మిక ఇచ్చి ఉన్నాను, నేను భయపడను, నరులు నేమి చేయగలరు. దేవునికి స్తోత్రం. రెండు మాటలు 118వ కీర్తనలో ఉన్న మాట, ఇక్కడ 56వ కీర్తనలో ఉన్న మాట ఒకే అర్థాన్ని ఇస్తున్నాయి. అక్కడ ఉన్న మాట ఏంటంటే, నేను ఏం చేస్తానంటే యెహోవా నా పక్షాన ఉన్నాడు కాబట్టి నేను భయపడను. ఇక్కడ ఏమంటున్నాడంటే నేను దేవుని యందు నమ్మిక ఇచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం. అమ్మా, ఎవరి యందు? దేవుని యందు. మనం ఆలోచించండి, మన బలాన్ని బట్టి, మన శక్తిని